లో బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. మున్సిపల్ చైర్మన్ పై బీఆర్ఎస్ కౌన్సిలర్లు తిరుగుబాటు జెండాను ఎగురవేశారు. పాలమూరు మున్సిపాలిటీలో రేపే బల పరీక్ష జరగబోతోంది. చైర్మన్ నరసింహులకు వ్యతిరేకంగా 36 మంది కౌన్సిలర్లు ఉన్నారు. మెజారిటీ కౌన్సిలర్లు దూరం కావడంతో చైర్మన్ చేతులెత్తేశారు. రామోజీ ఫిలిం సిటీలో క్యాంపు వేశారు అసమ్మతి కౌన్సిలర్లు. వీరంతా కాంగ్రెస్ లో చేరబోతున్నారు. అసమ్మతి కౌన్సిలర్ తో సమన్వయం చేస్తున్నారు కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి. మహబూబ్ నగర్ బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. మున్సిపల్ చైర్మన్ పై బీఆర్ఎస్ కౌన్సిలర్స్ తిరుగుబాటు జెండాను ఎగురవేశారు. పాలమూరు మున్సిపాలిటీలో రేపే బల పరీక్ష జరగబోతుంది. చైర్మన్ నరసింహులకు వ్యతిరేకంగా 36 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అయితే మెజారిటీ కౌన్సిలర్స్ దూరం కావడంతో చైర్మన్ చేతులెత్తేశారు. రామోజీ ఫిలిం సిటీలో క్యాంపు వేశారు అసమ్మతి కౌన్సిలర్లు. వీరంతా కూడా కాంగ్రెస్ లో చేరబోతున్నారు. అసమ్మతి కౌన్సిలర్స్ తో సమన్వయం చేస్తున్నారు కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి. కొత్త చైర్మన్ గా ఆనంద్ గౌడ్ ను ఎన్నుకునే అవకాశం కనిపిస్తుంది. మహబూబ్ నగర్ లో రేపు బల పరీక్ష జరగబోతోంది. ఇదే విషయానికి పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి. మనం చూసుకుంటే ప్రెసెంట్ మున్సిపల్ చైర్మన్ బీఆర్ఎస్ కౌన్సిలర్స్ అయితే తిరుగుబాటు జెండాను ఎగరవేసినట్టు తెలుస్తోంది. ఇక రేపు 11 గంటలకైతే ఇక్కడ దీనిపై ఓటింగ్ కూడా జరగబోతున్నట్టు తెలుస్తోంది. సో దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో కౌన్సిలర్ల తిరుగుబాటు మొదలైంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లే ప్రస్తుతం మున్సిపల్ చైర్పర్సన్ గా కొనసాగుతున్నటువంటి నరసింహుల పైన అవిశ్వాస తీర్మానానికి పూర్తి స్థాయిలో రంగం సిద్ధమైనటువంటి పరిస్థితి మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో కనిపిస్తుంది. దీంతో మహబూబ్ నగర్ మున్సిపాలిటీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ముఖ్యంగా మహబూబ్ నగర్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి మున్సిపల్ చైర్మన్ నరసింహులను తొలగించేందుకు దాదాపు 36 మంది కౌన్సిలర్లంతా కూడా పూర్తి స్థాయిలో ఒక ఏకాభిప్రాయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఓవరాల్ గా దీనికి సంబంధించి ఈ యొక్క అసమ్మతి కౌన్సిలర్లందరినీ కూడా కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి పూర్తి స్థాయిలో సమన్వయం చేస్తూ వస్తున్నాడు. ఇప్పటికే హైదరాబాద్ కు సంబంధించి వీరంతా కూడా విహారయాత్రలో క్యాంపు సెట్ చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా అధిక మెజార్టీ కౌన్సిలర్లంతా కూడా పూర్తి స్థాయి తిరుగుబాటు జెండా ఎగరవేయడంతో మేయర్ కూడా పూర్తి స్థాయిలో చేతులెత్తేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి రేపు ఉదయం 11 గంటల ప్రాంతంలో కూడా అవిశ్వాస తీర్మానానికి పూర్తి స్థాయిలో ముహూర్తం ఖరారు చేశారు స్థానికంగా. దీంతో రేపు దాదాపు ఈ అసమ్మతి కౌన్సిలర్లంతా కూడా మున్సిపల్ కార్యాలయానికి రానున్నారు. అక్కడ మున్సిపల్ చైర్మన్ కు సంబంధించినటువంటి అవిశ్వాస తీర్మానంలో పాల్గొనున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి కూడా ఈ యొక్క అసమ్మతి నేతలతో పూర్తి స్థాయిలో సమన్వయంతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కౌన్సిలర్లో ఒకడైనటువంటి గతంలో బీఆర్ఎస్ పార్టీలో గెలుపొందినటువంటి ఆనంద్ గౌడ్ కౌన్సిలర్ను కూడా ఈసారి మున్సిపల్ కౌన్సిలర్ గా కొత్తగా ఆయనను ఎన్నుకునే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి. ఆయన వైపే మిగతా కౌన్సిలర్లంతా కూడా మున్సిపల్ చైర్మన్ తనే అంటూ కూడా మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఒక్కసారిగా మహబూబ్ నగర్ మున్సిపాలిటీ రాజకీయాలు వేడెక్కాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే విహారయాత్రకు వెళ్ళినటువంటి క్యాంపులు నిర్వహిస్తున్నటువంటి అసమ్మతి నేతలతో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి వారంతా కూడా టచ్ లోకి వెళ్ళడానికి వెళ్తున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా ఎక్కడ కూడా బీఆర్ఎస్ వైపు చూడకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్నే కొత్త మున్సిపల్ చైర్మన్ గా ఎన్నుకోవడానికి అయితే రంగం సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా రేపటితో మహబూబ్ నగర్ మున్సిపాలిటీ చైర్మన్ పీఠం కాంగ్రెస్ కైవసం చేసుకోబోతుంది. దీంతో ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి జడ్చల్రా, కోస్గి, మహబూబ్ నగర్, కల్వకుర్తి ఈ నియోజకవర్గాలలో ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఇప్పటికే కాంగ్రెస్ కన్ను వేసింది. కాంగ్రెస్ వైపే మున్సిపల్ చైర్మన్లంతా కూడా మొగ్గు చూపుతున్నారు. బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించి బీఆర్ఎస్ నేతలుగా ఉన్నటువంటి కౌన్సిలర్ల వ్యవహారం నచ్చక వాళ్ళతో ఉన్నటువంటి సఖ్యత లేకపోవడంతోనే కాంగ్రెస్ వైపు వెళ్తున్నామంటూ కూడా ఇప్పటికే కౌన్సిలర్లంతా కూడా అసమ్మతి చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. మేజర్ గా గత ఎన్నికల్లో సింహభాగంలో ఉన్నటువంటి మున్సిపల్ కౌన్సిలర్లంతా కూడా ఇప్పటికే ఎంఐఎం, బీజేపీ పార్టీ నేతలు కూడా కౌన్సిలర్లు కూడా కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కలెక్టర్ను కూడా ఆశ్రయించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి రేపు జరగబోయే ఈ యొక్క మున్సిపల్ అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డితో ఉన్నటువంటి అసమ్మతి నేతలంతా కూడా రేపు నేరుగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చేరుకోనున్నారు. అక్కడ మున్సిపాలిటీకి సంబంధించి మున్సిపల్ చైర్మన్ పై పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానంలో తామంతా కూడా పాల్గొని పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ కు ఎదురు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎదురు తిరుగుతున్నారు. ఓవరాల్ గా అయితే దీంతో ఒక్కసారిగా మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పీఠం అంతా కూడా కాంగ్రెస్ కైవసం కాబోతుంది.